కొందరు ఏదైతే మొన్న కబ్జాలు అధికార పార్టీ ముసుగులో కబ్జాలు చేస్తున్నారు, మళ్ళా పదం వాడుతున్నాను, మళ్ళీ నా ముందు రాకేష్ రెడ్డి చేయకండి, ప్రజల సొమ్ము తిన్న ఏ నా కొడుకును బదిలేదండి అనుకుంటున్నారు. కొడుకులారా మీరు ఈ అధికార పార్టీ ముసుగులా ఎన్నొద్దులు ఉంటారా? ఇంతకుముందు కథ లెక్క చెప్పిన మేడలు ఎన్నొద్దులు ఉంటారని ఎంపట పోలీసు అని ఎన్నొద్దులు ఉంటారా మీరు? వాళ్ళు ప్రజల సొమ్ములు ప్రజలకు చెందాలి. మొన్న 1500 గజాలు అది మీడియా మిత్రుల సహకారంతో సుమారు 5 కోట్ల ల్యాండ్ ఇంకా చాలా దృష్టికి వస్తుంది. ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారు ఆర్మూర్లో ప్రతి ఒక్కరు రాసుకోండి కొడుకులారా. మిమ్మల్ని మాత్రం వల్ల మీరు అనుకుంటారు రాజకీయ ముసుగులల్లో ఈరోజు हैदराबाद में आप लोग का सत्य में 1 घंटे के काम है सब लोग उड़ा दें. మీరు మళ్ళీ ఒక్కొక్కరు చెలరేగుతున్నాడు ఆరుమూట్ల ఎవరిని కూడా వదల అందరినీ ఆరెంజ్ బుక్లో నోట్ చేసుకుంటారు. ఎన్ని రోజులు తింటారు ఇట్లా ప్రజల సొమ్ములు? ఎన్ని రోజులు తింటారు? దమ్ముంటే ప్రజలకు మంచి రాజకీయం అంటే ఏదైనా అధికార పార్టీ ఉంటే మంచి ఇదేంటి ల్యాండ్లు కబ్జా చేసుడు రకరకాల అదేమంటారు ఈ మధ్యన ఏదో ఎల్ఆర్ఎస్ ముసుగుల ఇంక అధికారులకు కూడా చెప్తున్నా మీ సంగతి తర్వాత ఉన్నది, ఎవరిని కూడా వదిలేదు, అందరిని నోట్ చేసుకుంటున్నా. ఆడు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, నిన్న కూడా ఇచ్చిన ఐఏఎస్లో కూడా వార్నింగ్ ఇచ్చిన. ఇక్కడ ఉన్న స్థానికంగా అధికారులకు చెప్తున్నా, ఎవరైతే ఏదైనా తప్పుడు పనులు చీకటి పనులు ప్రజలకు నష్టం కలిగించే పనులు చేసినాకో ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మస్థానం పంపిస్తాం అధికారులు. ఈ ఆర్మూర్ను మాత్రం చాలామంది ఈ రకంగా ఈ మధ్యన పైరోలు చేసుకుంటా పేకాట క్లబ్లు నడుపుకుంటా హోటళ్ళ రకరకాల సంఘ విద్రోహ పనులు చేసుకుంటా మళ్ళీ మొదలుపెట్టిన ఆర్మూర్ని. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను, మరియు వీలైతే గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఐ వాంట్ ఏ పీస్ ఆర్మూర్, క్లీన్ ఆర్మూర్, నీట్ ఆర్మూర్, గ్రీన్ ఆర్మూర్, సేఫ్ ఆర్మూర్. రాజకీయాలు కూడా కవిత గారు వాళ్ళ డాడీకి లెటర్ రాయడం, అది ఆకాశం మీద విశ్లేషించినట్టుంది. బీజేపీ గురించి మాట్లాడాలి. నువ్వేం చేసి చేయలేకపోయినావు? కవిత నిన్ను బాధ పెట్టిరని అంటున్నావు. దేని గురించి బాధ పెట్టినావు? సారా వ్యాపారం చేయమన్నది ఎవరు? 400 కోట్లు ఇల్లు కట్టుకున్నది ఎవరు? 1,00,000 కోట్లు బ్యాంకులో పెట్టుకోమన్నది ఎవరు? మామూలు స్థాయి నుంచి అమెరికాలో మామూలు ఉద్యోగం చేసేది ఈరోజు ఇన్ని లక్షల కోట్ల ఆస్తి ఎక్కడికి వచ్చింది? మళ్ళీ నీ స్థాయికి తగ్గట్టు మాటలు మాట్లాడాలి. స్థాయి మర్చిపోయి ఏదో 4 మంది జై కొట్టేవాళ్ళు ఉన్నారు, 4 బ్యానర్ కట్టి ఉన్నారంటే ఇప్పటికీ నిజామాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇంకొకసారి బీజేపీ మీద అవాకించేవాళ్ళు పెద్ద మాత్రం. ఒకవేళ మీ అన్న అదే స్విట్జర్లాండ్ బ్యాంక్ లాకర్లలో తాళం చేయలేమని ఉంటే మీకు ఇవ్వకపోతే మీ బాధ అంతా స్విట్జర్లాండ్ లాకర్ నుంచి కావచ్చు. సంతోష్ అన్నకు ఒకటి ఇచ్చిండు, కేటీఆర్ అన్నకు ఒకటి ఇచ్చిండు, హరీష్ బాబుకి ఒకటి ఇచ్చిండు. నీ లాకర్ తాళం చేయిస్తారని బాధ ఉంటే అది మీ కుటుంబ సభ్యులు నిర్ణయించుకోండి. నన్ను జైలుకి ఏముంటుంది? వేలాది కోట్ల అవినీతి చేసి 50 ఫోన్లు వాళ్ళు కొట్టి 5,000 పేజీల ఆధారాలు సుప్రీంకోర్టులోని ఎవరన్నారు? మీడియా అడుగుతున్నది. మమ్మల్ని చూడడానికి రాలేదు మా నాన్న, అందు గురించి చూడాలంటే బెయిల్ మీద నువ్వు మళ్ళీ కూడా లోపలికి పోవచ్చు, మళ్ళీ వస్తాడు పాపం. మీ నాన్న ఏం చేస్తాడు? కేసీఆర్ ఎప్పుడు కూడా పోవచ్చు. ఈ టైంలో మీ కుటుంబ రాజకీయాలు, మీ అవినీతి సొమ్ము పంపకాలని తెలంగాణ ప్రజలను మీరు సైడ్తో పట్టించాలని. ఈరోజు తెలంగాణ ప్రజలు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. ఒకవైపు నిరుద్యోగం, ఒకవైపు ఏదైతే ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలని 420 గ్యారెంటీలని ఎట్లయితే తెలంగాణ ప్రజలను మోసం చేసి ఢిల్లీ సుల్తాన్ల చుట్టూ తిరుగుతున్నాడు 42వ ముఖ్యమంత్రి. మహాలక్ష్మి కావచ్చు, స్కూటీలు కావచ్చు, 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, లక్షలాది ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ మోసం చేసి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లోగా రోజుకొక రకంగా మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం మీద ఏదైతే 10 సంవత్సరాలు అహంకారం, అధికారం, అవినీతి, కుటుంబ పాలన, అవినీతి పాలనతో లక్షలాది కోట్లు తెలంగాణ ప్రజల మీద అప్పు మోపిన ఆ కల్వకుట్ల కుటుంబం చేసిన ఏవైతే ఉన్నాయో తప్పిదాలు, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మీరు కొండ సురేఖ గారు ఇంతంత కాదు సమంత ట్యాప్లు,
ఈరోజు తెలంగాణ ప్రజలు విడిపోయారు. ఏం చేశారు? ఎన్ని వేల కోట్లు కొట్టేశారు దాంట్లో. 19 మంది హైకోర్టు జడ్జిల రికార్డింగ్ విన్నారు. అది ఎందుకు చూపిస్తున్నారు తెలంగాణ ప్రజలకు? దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నిటి మీద వెంటనే తగిన చర్య తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఏదైతే లక్షలాది కోట్ల అభివృద్ధి జరిగిందో దాన్ని రికవరీ చేసి అంతలో తెలంగాణ ప్రజలకు రిలీఫ్ ఇవ్వమని కోరుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రధానంగా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేసి నిన్ననే ఆర్మూర్లో ఎమ్మెల్సీగా చెప్పడం జరిగింది. మరి దాన్ని మీ కామెంట్ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, బీజేపీ ఒకటే భారతదేశం గురించిన మాట. ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ సంస్కృతి గురించి, ఈ సాంప్రదాయం గురించి, ఈ సనాతన ధర్మం ఒడిగట్టకుండా, ఈ దీపం ఆరిపోకుండా హిందువుల గురించి, ప్రత్యేకంగా హిందువుల గురించి ఉన్న పార్టీ ఒక పార్టీ. కాంగ్రెస్ దేశ ద్రోహ పార్టీ, దేశాన్ని జీల్చిన పార్టీ, దేశాన్ని కాల్చిన పార్టీ, రాజ్యాంగాన్ని దొంగలు దొక్కిన పార్టీ, సిక్కులను ఊచకోత కోసిన పార్టీ, శ్రీలంకలో సైనికులను చంపిన పార్టీ, ఇండియన్ సైనికులు శాంతి దళం తీసుకెళ్ళి 15,000 మంది చంపిన రాజీవ్ గాంధీ, సుమారు లక్షలాది మంది జైళ్ళలో వేసి చంపిన ఇందిరాగాంధీ గారి నాయకత్వం, దేశాన్ని విభజన చేసి దేశాన్ని అన్ని రకాలుగా ఖర్చు పట్టించిన వ్యక్తి నెహ్రూ గారి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ మూలాలకు బీజేపీ చాలా దూరం ఉంటుంది. రెండోది బీఆర్ఎస్ అనేది అదే నిన్న కూడా ప్రధాన రాష్ట్ర మీడియాలో కూడా డిమాండ్ చేశాను. 2001లో జలయజ్ఞంలో ఏ రోజైతే కిరాయి అద్దెగట్టలేని కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జలయజ్ఞంలో జలబిహార్లో పార్టీ ఆఫీస్కి అద్దె లేని కేసీఆర్, అద్దె కట్టలేని కారుకు ఈఎంఐ కట్టలేని కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అందరి ఆస్తులు ఎన్ని ఉన్నాయి? 2025లో ఆస్తులు. వ్యాపారాన్ని, తెలంగాణ సెంటిమెంట్ వ్యాపారం చేసుకున్న కుటుంబం అండ్ టీఆర్ఎస్ పార్టీ. ప్రతి నాయకుడు సైకిళ్ళ మీద తిరిగినోడు ఈరోజు హెలికాప్టర్. అది తెలంగాణ రాష్ట్రం గమనిస్తుంది. హైదరాబాద్ అంటే మీకు ఎందుకు చెప్తున్నాడు? హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది ఎక్కువ. ఎవరు హెలికాప్టర్ కొన్నాడు, ఎవరికి సైకిల్ ఉన్నాయి, ఎవరికి వందలాది ఎకరాలు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, అంతా నోటెడ్ ఉంది. మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంక ఎట్లయితే ఇప్పుడు కుమ్మక్కయ్యారో. రెండోది మీరు అన్నది మీరు గమనించాలి రాష్ట్ర రాజకీయాలు. 2014 నుంచి కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ పోయాడు, ఇప్పుడేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోతున్నాడు. భారతీయ జనతా పార్టీకి రావాలంటే ఈ దేశం మీద గుండెల నిండా ప్రేమ ఉండాలి, ఈ ధర్మం మీద ఒళ్ళంతా ఒక రకమైన ఆప్యాయత ప్రేమ ఉండాలి. అది కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్ల కావు. కాబట్టి ఇప్పుడున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఏమని, సిబిఐకి అప్పచెప్పితే సిబిఐకి అప్పచెప్తే నా చేతులకి వెళ్ళి ఇలా జుట్టు పోతే కల్వకుంట్ల కుటుంబం వల్ల ఇలా నేను బ్లాక్మెయిల్ చేయాలంటే నా జుట్టు ఉండాల్సిందని. దాన్ని బట్టి అర్థం ఎవరికి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. అలాగే ఇప్పటికూడా కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా, ఫస్ట్ ముఖ్యమంత్రి గారి భాష కూడా మార్చుకోవాలి. తెలంగాణ పరువు తీసే ముఖ్యమంత్రి తెలంగాణ ఈరోజు నడిబజార్ల నగ్నంగా నిలబెట్టింది. ఢిల్లీ కోతేవాడు తెలంగాణ ప్రజాప్రతినిధులని రాణిస్తలేరు, ఏ ఆఫీసులు కూడా ఎక్కడ కూడా. రెండోది ఏదైనా అపాయింట్మెంట్ అడిగితే చెప్పులు దొంగతనం చేస్తారు మీ తెలంగాణకి వెళ్ళొచ్చిన వాళ్ళు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. అంటే తెలంగాణ కాంగ్రెస్ అంటే ఆ రకం అనుకో, చెప్పులు దొంగతనం చేసే వాళ్ళు లెక్క అయిపోయింది. ముఖ్యమంత్రి నేను మాడట్లేదు, దాన్ని బీజేపీ స్పందిస్తుంది అన్న. అంటే తెలంగాణలో దొంగల. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి గారిని కూడా, ఇప్పుడు మీరు ఒక రకంగా మీరు ప్రజలని మోసం చేశారు. ఇప్పుడు నన్ను కోసుకొని ఏం లేదు, కోసుకునేప్పుడు పక్కకు జరగండి. ఎవరైనా నాయకత్వం పఠిస్తున్నాడు, మీరు ఏదైతే దొంగ వాగ్దానాలు చేశారో మోసపోతారు ప్రయత్నమనే చేస్తారు. ఆఖరికి నన్ను కోసుకున్న నిలువేలా కోసుకున్నాను రూపాయి రాదంటే మరి ఎందుకు చెప్పినావు ఇవన్నీ అంటే? ఇప్పుడు ప్రజలకు చెప్పినా కదా ఇండైరెక్ట్గా, నేను పెన్షన్లు పెంచా, మహిళలకు 2,500 ఇయ్యా, సగం కొట్టేసి పెన్షన్లు ఇస్తా, లేకపోతే 2 ఏళ్ళైనా ఇప్పుడిప్పుడే పునాదులతో మొదలుపెట్టిన ఇందిరమ్మ. ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికి. సుమారు మాకు చెప్పింది, మాకు అసెంబ్లీకి వెళ్ళగానే 20 లక్షల ఇల్లు కడతామంటే, ఇప్పుడు మన పొంగులెట్టిన చెప్పేది 20,000 ఇల్లు. కాబట్టి అవినీతి పరిపాలన, అసమర్థ పరిపాలన, అబద్ధాల పరిపాలన ఒకవైపు, రాష్ట్రాన్ని మొత్తం ప్రపంచంలో డిమోటివేట్ చేయాలి. అంటే రాష్ట్రంలో ఏం లేదు, అప్పుల పాలైపోయినాం. ఏమవుతుంది చెప్పండి?
దానివల్ల ఏమొస్తుంది? నువ్వు చెప్పాలనుకున్నావు తెలంగాణ ప్రజలకు మీకు ఏమి ఇయ్యను డైరెక్ట్ చెప్పు. రాష్ట్రాన్ని ఎందుకు పరువుదిస్తావు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ఇక్కడ నుంచి ఏ కాంగ్రెస్ నాయకుడైనా కానీ ఈ గల్లీ లీడర్లు వేరే లీడర్లు పక్కన పెడితే రాష్ట్ర నాయకత్వానికి మన అసెంబ్లీలో కూడా చెప్పాను. నేను ఇక్కడ కదా అసెంబ్లీలో చెప్పాను. రాను అసలు ఎప్పుడు హైదరాబాద్ దగ్గర రావట్లేదు. రిజిస్ట్రేషన్స్ కూడా మొన్న 65% పడిపోయింది. ట్రాన్సాక్షన్స్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ ఏ రకంగా పడిపోయినాయి, జిఎస్టీ కలెక్షన్స్ ఏ రకంగా పడిపోయినాయి, ఫ్లైట్ యాక్టివిటీస్ ఏ రకంగా పడిపోయింది. ఇప్పుడు మొత్తం సుమారు 1,00,000 ప్లాట్లు ఖాళీ ఉన్నాయి హైదరాబాద్. వీళ్ళకి డబ్బులు కట్టలేక, కాంగ్రెస్ ట్యాక్స్ కట్టలేక, ఏమంటారు సీ ట్యాక్స్, జిఎస్టీ వాటి సీ ట్యాక్స్ కట్టలేక 1,00,000 ప్లాట్లు ఖాళీ ఉన్నాయి. ఎంతసేపు బ్రీఫ్ కేసులు పోయాలా, ఢిల్లీకి పోవాలా, బేగంపేట ఫ్లైట్ పెట్టుకోవాలి. ఇక వంచుకున్నదంతా వంచుకున్నాడు. 6 ముఖ్యమంత్రులు ఉన్న పార్టీ. కాబట్టి తెలంగాణ ఏదైతే బ్రాండ్ ఇమేజ్ ఉందో ఇది నేచురల్. కాబట్టి దీన్ని డ్యామేజ్ చేయకండి. కాంగ్రెస్ ఇంకుంటారు, కానీ మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఉంటుందా? ఎలక్షన్ చాలా 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 బీజేపీ ఒకటేనండి. బీజేపీ విస్తార్ కర్తే విజయ్ ఓయి అవుతా, విజయ్ के बारे में सोचता नहीं है. విస్తార్ ఇది ఒక భావజాలం. ప్రపంచంలో ఉన్న ఏకైక దేశాన్ని కాపాడుకోవాలా, మా ధర్మాన్ని కాపాడుకోవాలా, మా వాళ్ళని కాపాడుకోవాలా, కాశ్మీర్ కన్నీళ్లు చూడాలా, వెస్ట్ బెంగాల్ రక్త మార్కలు చూడాలి. ఎదుటివాడికి ఆట మాకు పాట. కాంగ్రెస్ వాడికి బీఆర్ఎస్ వాడికి ఏముంటుంది? కొడుకుని ముఖ్యమంత్రి చేయాలా, కూతురుని ముఖ్యమంత్రి చేయాలా, మనమని చేయాలా, వీళ్ళకు ఉంటుంది. రేవంత్ రెడ్డికి సోనియా గాంధీకి ఏముంటుంది? పేరెంట్ రాహుల్ ఖాన్ చేయాలా, లేకపోతే ఇంకొకటి భద్ర పోరాడొచ్చిండాడు ప్రియాంక భద్ర పోటు రేయాన్ వాళ్ళు ఏమైనా చేసుకోవాలి. మాకేముంటుందండి? కాశ్మీర్లో పహల్గామ్లో బొట్టు దొరబడ్డ బిడ్డలని ఏ రకంగా సొంతం చేకూర్చాలా? భారతదేశంలో ఇంకొకళ్ళ హిందూ బిడ్డల బొట్టులతో చెడపకుండా అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? పహల్గామ్లో వచ్చిన బంధువుకు ఆర్మూర్ కష్ట ఎట్లా ఏవుడంత వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ అజిమ్ ఉన్నాడా? అజిమ్ और कौन है क्या अपना? कौन है? नहीं वो आतंकवादी इधर आएगा तो कैसा बोल के पूछ रहा हूँ. नहीं वो बात నేనేమంటున్నా ऐसा नहीं. ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను ఇప్పుడు ఇక్కడ వచ్చారనుకోండి, ఉదాహరణకు చెప్తున్నాను. వచ్చి ముస్లిమ్స్ విడిగొండ్రి, హిందువులు విడి వాళ్ళు అంటే పాల్గామే ఎక్కువ బాధ వల్ల ఎవరు ఉంటారు? నేను మన అసెంబ్లీ అదే అడదాం అనుకుంటున్నా. అక్బరుద్దీన్ కల్మ నేర్పమని. ఎందుకంటే కల్మ అంటే నేనంటున్నట్టు భారతీయ జనతా పార్టీ ఒక ఇతర మతాలను ఏమన్నది, కానీ మా ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా? ఒకవేళ జై హిందూ ధర్మం వైపు ఎట్లయితే ముస్లిమ్స్ని మైనారిటీని ఏ రకంగా చూస్తున్నారో ప్రేమగా, మమ్మల్ని కూడా ప్రేమగా చూస్తే అంటే రాజకీయాలు ఏమవుతుంది? ఏ తప్పేముంది? పొత్తు ప్రజాస్వామ్యంతో ఉండాల్సిందే పార్టీలు. కానీ 99% మాకున్న ఢిల్లీ మేమైతే ఉన్నామో మాకు పొత్తులు ముఖ్యం కాదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేయడం ముఖ్యం. మరీ ముఖ్యంగా అసదుద్దీన్ అన్న మాటకు దానికి మేము ప్రతీకారం తెచ్చుకోవాలి. అసదుద్దీన్ గారు ఏమన్నారంటే తెలంగాణ అసెంబ్లీ మీద కాషాయ జెండా ఎగిరేయనియా భారతీయ జనతా పార్టీ జెండా. దానికి మా హిందువులకు అన్న కొందరున్న సన్నాసులకు చైతన్యం వచ్చి 15% ఉన్నోడికి గంత అహంకారం ఉంటే 85% ఉన్న మన జెండా ఎందుకు ఎగరేయద్దనే పౌరుషం ఉంటే మనం జెండా ఎగరేయాలి. యూపీలో ఎగరేసినట్టు, మధ్యప్రదేశ్ ఎగరేసినట్టు, ఛత్తీస్గఢ్లో ఎగరేసినట్టు, గుజరాత్లో ఎగరేసినట్టు, 21 రాష్ట్రాలలో ఆరెంజ్ జెండా రెపరెపలాడినట్టు 22వ రాష్ట్రం ఇది, 23వ రాష్ట్రం కర్ణాటక. అన్న రాజీవ్ గాంధీ అని అంటారు కానీ మీరు రాజీవ్ ఖాన్ అంటారు.